నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా అయితే దాని గురించి రోజు మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా నిన్న సాయంత్రం జరిగింది ఇన్సిడెంట్. మేడిపల్లిలో బిహారిక జయకిషోర్ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం గొప్ప కాదు, ప్రేమించుకోవడం కంటే కూడా ప్రేమలో పడడం అస్సలకే గొప్ప కాదు. మీరు ఆ మనిషితోని ఉండి పెళ్లి వరకు వెళ్ళి ఆ జీవితాన్ని మొత్తం చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రేమికులు అంటారు. ఏదో ఉన్నాగా సాయంత్రం పొద్దున సాయంత్రం కలుస్తున్నా, అది కాదు ప్రేమ అంటే. మేడిపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నాకేం మాట్లాడాలని అర్థమైతే లేదు, ఎలా మాట్లాడాలో అర్థమైంది, నిజం చెప్తున్నా. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. బీటెక్ చదువుతున్న విహారిక జయకిషోర్ ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే నిన్న ఆ అమ్మాయి చనిపోయినట్టుగా తెలిసింది. అది కూడా ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి పెళ్లి చేసుకుందాము అంటే నేను చేసుకోను అని చెప్పిండట. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అవుతూ ఉంటాయి, కానీ ఎక్కువ మట్టుకి అబ్బాయిలు అవుతూ ఉంటాయి. అమ్మాయి వద్దని, అమ్మాయి ఇంకోటిని పెళ్లి చేసుకుంది అందుకోసం అని చెప్పేసే అబ్బాయి చచ్చిపోయాడు అని. నిజానికి అమ్మాయిలు కూడా నిజంగా ప్రేమిస్తే చనిపోతారు. సినిమాలలోనే కాదు, నిజ జీవితంలో కూడా అవుతుంది. ఆ అమ్మాయి ఏం రాసిందో తెలుసా? ఒక మెసేజ్ రాసి చనిపోయింది. ఇది నా లాస్ట్ మెసేజ్, నీకు దీని తర్వాత నా దగ్గర నుంచి ఏం మెసేజెస్ రావు. నేను చాలా ట్రై చేశాను మన ప్రేమని కాపాడడానికి. ఇక్కడికి మన ఇద్దరు చాప్టర్ ఎండ్ అయిపోయింది. నువ్వు లేవు అన్న ఆ ఆలోచననే నన్ను చంపేస్తుంది. ఇక దీని తర్వాత నేను నీకు ఉండను అని చెప్పేసి పెట్టి చనిపోయింది అన్నమాట. అదే కాకుండా నువ్వు అనుకునే విధంగా ప్రేమించలేకపోయాను, నీ లెవెల్ ఆఫ్ ప్రేమకి నేను చేరలేకపోయాను. నేను లేకపోయినా కూడా నీకు మంచి వాళ్ళు రావాలి, నీకు ఇంకా నీ మంచి రోజు, నీకు హ్యాపీ డేస్ ఉండాలి అని చెప్పేసి ఆ పిల్ల పెట్టిన కొన్ని ఆ మెసేజెస్ చూస్తే అసలు ఎంత ప్రేమించి ఉంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఏమంటున్నారో తెలుసా? ఆమె ఆ అబ్బాయిని వదిలేస్తా అని చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా అర్థమవుతలేదు. ఆ అమ్మాయి మెసేజెస్ చూస్తేనేమో అబ్బాయిని ఎంత గాఢంగా ప్రేమించింది అన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు వింటూ ఉంటేనేమో ఆమెను ఈ పిల్ల బ్లాక్మెయిల్ చేశాడు, వీడికి ఇప్పుడు కేసులు పెట్టాలి. అయితే ఆ మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి అంటున్నారు. శిక్ష గురించి ఫస్ట్ కొద్దిసేపు పక్కకు పెడితే, నిజానికి వీళ్ళ పేరెంట్స్ ఫస్ట్లో ఒప్పుకున్నారంట. కానీ దాని తర్వాత నేను పెళ్లి చేసే సమస్య లేదు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఒక పాయింట్లో అమ్మాయి చాలా ప్రయత్నించిన తర్వాత ఇటు అబ్బాయి మాత్రం నేను చేసుకోను అన్నాడు. దానికి వెనక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు ఆ అమ్మాయి పేరు మీద ఒక ఇల్లు ఉండేనట. ఆ ఇల్లు అప్రాక్సిమేట్లీ 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుందట. ఆ ఇల్లు మీద ఆశపడి, ఆ ఇల్లు దొరుకుతుందేమో ఈ పిల్లని చేసుకుంటే అని ఆశపడి ఆ పిల్లతో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుంది. అండ్ మరి ఎందుకు విడిపోయిందంటే, ఇప్పుడు ఆ ఇల్లుకి సంబంధించి వాళ్ళ డాడీ పేరు మీదకి మార్చుకొని ఒక లోన్ కోసం ప్రయత్నించారట. అందుకోసం అని చెప్పి ఆ పిల్ల మీద ఆస్తి లేదు, ఆ పిల్ల నాకెందుకు అనుకున్నాడు. కానీ నీ టైంపాస్ విషయం ఆ అబ్బాయికి సంబంధించి, నీకు టైంపాస్ ఏమో, అవతల ఎత్తులకు ఆ టైంపాస్ లాగా ఉండదు. అమ్మాయిలు కాదు అబ్బాయిలు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, నువ్వు ఒక మనిషిని లవ్ చేస్తున్నావు అంటే చెయ్యు, దాని తర్వాత పెళ్లి చేసుకుంటావా చేసుకో, లేకుంటే అన్నీ మూసుకొని చక్కగా ఒక దగ్గర కూర్చో, మొత్తంగా పెళ్లి చేసుకో. ఇవన్నీ మాటల్లోనే అయితే అంటే చేతలలో కూడా చేసి చూపెట్టచ్చు. ఆ అమ్మాయి చేసి చూపెట్టలే, ఆ అమ్మాయి చచ్చిపోయింది కదా. మరి మీరేందు అది ఏమంటారు, నేను చచ్చిపోమని చెప్తున్నా, మళ్ళీ అది ఇన్ఫెక్షన్ వస్తుంది, నేను చచ్చిపోతా చెప్పిరు కదా నేను చచ్చిపోతా అని చెప్పి. అది కాదు, ప్రేమని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఆయన వద్దన్నాడని చెప్పేసి ప్రాణాలు తీసుకోవడము ఇదంతా కాదు. మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీ లైఫ్ని మీరు ఖచ్చితంగా ఉంచండి. లేదు ఆ అబ్బాయి దరిద్రుడు లేదా కొంచెం టాక్సిక్ పర్సన్ అంటే అప్పుడు మీరు చచ్చిపోయిర్రు, లేదా ఆయనకు సంబంధించి ఆయన వదిలేసి మీరు బ్రతుకుతున్నారు అంటే అది వేరే. కానీ ఈ అమ్మాయి విషయం మాత్రం నాకు నిజంగా ఐస్లో నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ అమ్మాయి గురించి చెప్తుంటేనే, ఆ పిల్ల ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయిందంట తెలుసా. అసలు ఆ పిల్ల ఎంత లవ్ చేసి ఉంటుంది, ఈయన కనీసం పట్టింపు కూడా పోతే పోయింది అని అట్టుకుంది. ఆ అమ్మాయి మెసేజెస్ నేను పక్క డిస్ప్లే చేయిస్తాను పక్కన. అసలు ఆ పిల్ల మెసేజ్లు అయితే ఎంత పెయిన్తో రాసింది తెలుసా. నాకు నువ్వు ప్రేమ అంటే ఏందో చూపించినావు, ప్రేమ జర్నీ ఎలా ఉంటుందో చూపించినావు. అంటే ప్రేమ ఎలా ఉంటుంది, బాధ ఎట్లుంటుంది, నాకు నువ్వు 2 చూపించినావు అని చెప్పేసి కూడా అబ్బాయికి చెప్పింది. వాళ్ళ అమ్మేమో ఆయన అంటే ఇంటికి వచ్చి గొడవలు చేసిందంట, నువ్వు ఆమెను ఎందుకు ఇయ్యవు నాకు అది ఇదని చెప్పి అప్పట్లో గొడవలు కూడా చేసినట్టు. ఆ అమ్మాయి అన్నది, మర్చిపోతాం మమ్మీ, అసలు వాడిని పట్టించుకోవాలని కూడా చెప్పిందంట.
కానీ ఆ అమ్మాయి అలా మాట వరుసకి అన్నదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మనోభావాలు తన మనస్తాపానికి గురయ్యి తను సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిందంటే ఆ అబ్బాయిని ఖచ్చితంగా గాఢంగానే ప్రేమించి ఉంటుంది. కానీ ఆ అబ్బాయి దాన్ని సీరియస్గా తీసుకోలేడు అంతే. ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్లో అయినా ముందు కూడా విన్నాం ఇలాంటివి జరగకూడదు అంటే ప్రేమని ప్రేమలాగానే చూస్తే బెటర్. అంటే ఆ మనిషి దొరకాలని చచ్చిపోవడం కాదు, నీకంటూ ఒక లైఫ్ కూడా ఉంటుంది. లేదు ఇంకా నాకు వేరే ఎవరి మీద నాకు ఫీలింగ్ రావట్లేదు అంటే అలానే సింగిల్గా ఉండండి. కానీ చచ్చిపోయి మీ పేరెంట్స్కి మాత్రం బాధ అవ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని 9 నెలలు కని పెంచింది వాళ్ళు, 20 సంవత్సరాలు చూసింది వాళ్ళు. రేపటి రోజు 70 సంవత్సరాల గురించి మీరు ఆలోచిస్తారు. కానీ ఈ 20 సంవత్సరాలు వాళ్ళని బాధ పెట్టిన దానికి మీదకి వెళ్ళి పోలిస్తే వీళ్ళని బాధ పెట్టుడు ఎందుకు? వాళ్ళని మీకు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఏదన్నా విషయం అయినప్పుడు అప్పుడు వేరే విషయం. కానీ అవ్వకన్నా ముందే చచ్చిపోవడాలు అలాని చంపడాలు చేయకండి. ఒక తల్లి కడుపు కోతకు మాత్రం మీరు కారణం అవ్వద్దని అయితే నేను గట్టిగా ఘంటాబలంతో చెప్తా. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు? ఆ అమ్మాయి చాట్ కానివ్వండి, ఆ అమ్మాయి విషయమే కానివ్వండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.